नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। भद्रकाली मंदिर के पुजारी नागराजू शर्मा ने कहा कि यदि लोग श्रावण मास में वरदान देने वाली देवी वरलक्ष्मी की पूजा करते हैं तो उनके सभी दुख दूर हो जाते हैं और वे सुखी और समृद्ध जीवन जीते हैं। श्रावण मास के दूसरे शुक्रवार को वरलक्ष्मी व्रतम उत्सव के अवसर पर संयुक्त वरंगल जिले के भक्तों ने भद्रकाली मंदिर में जाकर देवी की विशेष भक्ति से पूजा की। इस अवसर पर भद्रकाली मंदिर के पुजारी नागराजू शर्मा ने कहा कि यदि लोग श्रावण मास में वरदान देने वाली देवी वरलक्ष्मी की पूजा करते हैं तो उनके सभी दुख दूर हो जाते हैं और वे सुखी और समृद्ध जीवन जीते हैं। చేసేటువంటి అమ్మవారి పూజలు ఎంతో తొందరగా ఫలితాన్ని ఇస్తాయని పూర్వీకులు మనకు చెప్పినట్టుగా శ్రావణ మాసంలో అమ్మవారిని శుక్రవారం ఆరాధించడం అనేది ఎంతో గొప్పది। ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు అమ్మవారు వరలక్ష్మిగా అనుగ్రహిస్తుంది। ఈనాడు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి శుక్రవారంగా చెప్పబడినది। ఈనాడు మూడో శుక్రవారం అయినప్పటికీ ఈనాడే వరలక్ష్మి వ్రతము। వరలక్ష్మి అంటే అమ్మవారు మనల్ని కాపాడేటువంటి ఒక తల్లి, వరాలను చేతల్లి। మరి వరాలంటే కేవలం సంపదలే కాదు, ఆయుష్షు, ఆరోగ్యము, సౌభాగ్యము, మనకు పిల్లలు జరిగేటువంటి వివాహములు అన్నీ కూడా వేడుకలే। అమ్మవారిని మనకు ఏదైతే మనోరథ సిద్ధి అంటే మనసులో అనుకుంటాం అంత ఐశ్వర్యం ఉన్నది, పిల్లల పెళ్ళిళ్ళు కావట్లేదని చింతించేవారు ఈనాడు అమ్మవారిని ఆరాధించండి। అమ్మవారి స్వరూపంగా భావించి మీ కోడగుట్లు కానీ, మీ ఆడబిడ్డలు కానీ, మీ యొక్క చుట్టాలు కానీ ఇంటికి పిలుచుకొని కనీసం ఒక 10 మంది ముత్తైదులను పిలుచుకొని వారికి జాకెట్ ముక్కలు, పండ్లో పూలో మీ శక్తి కొలది వారికి ఓ 10 మంది కనుక పూజిస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుందని వేదం తెలిపినట్టు మీరు వారికి ఇచ్చి ప్రార్థిస్తే ఆ అమ్మవారు అనుగ్రహిస్తుంది। భద్రకాళి అమ్మవారిని దర్శించడం ద్వారా కూడా మీకు సమస్త శుభాలు జరుగుతాయి। అమ్మవారిని దర్శించి మీ ఇంటికి ఒక 10 మందిని కానీ, 5గురిని కానీ, ముగ్గురినైనా సరే ముత్తైదులను పిలుచుకొని వారికి జాకెట్ ముక్కలు, ఫలము, పత్రం ఇచ్చి వారికి నమస్కరిస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఇంట్లో అన్ని శుభాలు కలుగుతాయి। మీ పిల్లలకు వివాహం అవుతుంది, వారికి వివాహమే వారికి సంతానం కలుగుతుంది, ఐశ్వర్యాలు కలుగుతాయి అని వరలక్ష్మి అమ్మవారిని దర్శించడం, పూజించడం మనకు సాంప్రదాయం। వరలక్ష్మిని అమ్మవారిని వరలక్ష్మి అంటే ఎప్పటి నుంచో కాదు, మనం పిలిచినటువంటి సువాసన రూపాలే మన ఇంటికి వచ్చే మనకు వరాలను అందజేస్తుంది కనుక